మరలా ఈ దినం కూడా మనం సహవాసం చేయడానికి దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నాను. మొన్నటి దినాన ఎందుకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు అనే విషయాలు దేవుని ఆత్మ సహాయంతో మనం చూసాం. ఈరోజు ఒక విశ్వాసిగా లేకపోతే దేవుని ఎరిగిన బిడ్డగా దేవుని రాజ్యం చేరాలనే ఆశ నీకుందా? ఈ మాట వింటున్నారు కదా. దేవుని రాజ్యం చేరాలనే ఆశ నీకుందా? నరకము నుండి తప్పించబడాలనే ఆశ ఉందా? ఒకవేళ నువ్వు రక్షించబడితే కొద్ది మందినైనా నరకము నుండి తప్పించాలనేటువంటి ఆ తృష్ణ దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. కనుక ఈ రాత్రి నేను కొన్ని మాటలు చెప్తాను. చాలామందికి భక్తిగా జీవించాలనే ఆశ ఉంటుంది, ఆత్మీయంగా జీవించాలని ఆశ ఉంటుంది. కానీ ఎందుకో అలా చేయలేకపోతున్నాం. మన తోటి వారికి సువార్త చెప్పి రక్షించాలి అనే ఆశ ఉంటుంది, ఎందుకో అలా చేయలేకపోతున్నాం. పౌలు గారు రోమా పత్రికలో 7వ అధ్యాయం 18వ వచనంలో అన్నారు, నా శరీరమందు మంచిదేది నివసింపదు. ఆయన అంటున్నాడు, నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతుంది, కానీ దాన్ని చేయటం నా వల్ల కావట్లేదు. రక్షించబడితే పరలోకం వెళతాం, లేకపోతే నరకానికి వెళతాం అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించాలన్న సంగతి కూడా మనకు తెలుసు. కానీ ఎందుకో ప్రియులారా చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. శరీరంలో ఉన్నాం. అపోస్తలుడైన పౌలన్న, యేసు ప్రభు తర్వాత ఎవరైనా అంత గొప్పవారు ఉన్నారా అంటే ఆయనే. అంతకు మించి ఇంకా గొప్పవారు ఎవరు కనపడరు. అందరిలో ఏయో ఒక లోటుపాట్లు కనపడుతుంటాయి. కాబట్టి చేయాలనుకుంటున్నది నేను చేయలేకపోతున్నాను అని అన్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో జయ జీవితాన్ని జీవిస్తున్నావా? క్రైస్తవ జీవితానికి జయం ఎలా వస్తుంది? ఓ క్రైస్తవుడిగా జయ జీవితాన్ని జీవిస్తున్నామా? పౌలు గారు తన జీవితంలో చేసిన కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన సంఘములో భేదాలను ప్రోత్సహించాల. మనం ఉన్నామంటే ఎవరైనా క్రొత్తగా వస్తే వీటి పేరేంటి, తాటాకుల డాబా, ఏదైతే నీకెందుకు? క్రీస్తు యేసు రక్తములో కడగబడ్డప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు అతడు చచ్చిపోయాడు. దాంతో మనం పెట్టుకొని వాళ్ళు మా వాళ్ళే, వీళ్ళు మా వాళ్ళే, ఆమె మా కులమే, మాకు దగ్గర చుట్టాలు, ఇలా అనుకుంటూ సంఘములో ఆత్మీయ భేదాలను కలుగు చేస్తున్నావేమో. చాలామందికి కుల పిచ్చి ఉంటుందండి. ఏమి నవ్వుతారో కులం అనగానే, మనవాళ్ళేనా? మనవాళ్ళే, రేపు నీ కొంప ముంచుతారు వీళ్ళు.
ప్రతివాడు తంత్రగొట్టై తన పొరుగువాని కొంప ముంచునని భక్తుడు రాశాడు. కనుక పౌలు సంఘంలో భేదాలను కలుగు చేయలా, ఏకంగా ఉండాలన్నాడు, ఏకభావం కలిగి ఉండాలన్నాడు, కక్షలు ఉండకూడదన్నాడు, కార్పణ్యాలు ఉండకూడదన్నాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని వింటున్నాను. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను. మీరు ఇలా అనుకుంటున్నారా? ఒకడేమో నేను పౌలు వాడిని అంటున్నాడు, ఒకడు అపోల్లో వాడిని అంటున్నాడు, ఒకడు కేఫా వాడిని అంటున్నాడు, ఒకడు క్రీస్తు వాడిని అంటున్నాడు. ఏంటి ఈ విషయాలు? ఎందుకు మీరు ఇట్లా అనుకుంటున్నారు? క్రీస్తు ఏమన్నా విభజించబడ్డా? పౌలు ఏమన్నా మీ కొరకు సిలువ వేయబడ్డా? ఎందుకని పౌలు మావాడు అంటున్నారు, కేఫా మావాడు అంటున్నారు? తప్పు కదా ఈ మాటలు. దేవుని పిల్లలు భేదాలతో ఉన్నారు. భేదాలు ఉండకూడదు. మనందరం క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తంలో కనబడ్డాం. ఒక తండ్రి దగ్గరికి వస్తున్నాం, ఒక తండ్రిని ఆరాధిస్తున్నాం, ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం. ఎందుకు భేదాలు? ఒకసారి ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు ఫ్లైట్లో. వారు ఇతర దేశం నుండి ఇండియాకు వస్తున్నారు. వస్తూ ఉండగా, సార్ మీరు తెలుగువారు వల్లే ఉన్నారు. అవునండి. ఎక్కడా మీరుండేది? మీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? విజయవాడ. అరే మాది కూడా విజయవాడనే. ఇలా మాట్లాడుకుంటూ ప్రాంతాల వారీగా వచ్చేశారు. ఆఖరికి అన్నారు, మీరు క్రైస్తవులా? అవునండి, మేము కూడా క్రైస్తవులమే అన్నారు. ఇద్దరు కౌగులించుకున్నారు. భలే ఉంది అక్కడ దాకా. తర్వాత ఇంకొక ఆయన అడిగాడు, మీరు ఏ చర్చికి వెళ్తారు? మేము పెంతెకోస్తు చర్చికి వెళ్తాం. యువతలు మాట్లాడుతున్న అతను ఒక్క తోపు తోసాడు అవతలకి. తోసేసి మేము సిఎస్ఐ వారం, మీతో సహవాసం చేయం అన్నారు. అరే ఇప్పటిదాకా మాటలన్నీ బాగున్నాయి, చక్కగా మాట్లాడుకున్నారు, ఇంతలోకి ఏమొచ్చిందయ్యా మీకు? గట్టిగా నెట్టి అవతల పడేశాడు. భేదం, కులభేదం, సంఘభేదం. ఈ భేదాలతో నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని ఏమైనా ఆరాధన చేస్తావు? కొంతమంది భలే నటిస్తారు, భక్తుల్లాగా నటిస్తారు. పాటలు పాడమంటే భక్తుల్లాగా పాడతారు, వాక్యం చెప్పమంటే భక్తుల్లాగా చెప్తారు. కానీ నీ భక్తిని రేపు దేవుడు బేరీ చేస్తే చూస్తే ఈ తూకంలో నువ్వు ఎలా కనపడతావు? ప్రియులారా, మేము గమనించండి, ఈ దినాల్లో క్రైస్తత్వంలో ఏకత్వం లేకుండా పోయింది. ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఇలా అన్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా
తండ్రికి కుమారులై ఉండునట్లు ఆ, మీ శత్రువులను ప్రేమించుడి. చూడండి ఏం చేయాలట మనం? మీ శత్రువులను ప్రేమించుడి. ప్రభువే ఈ మాట చెబితే ఆ మాట మనం అంగీకరించకుండా భేదాభిప్రాయాలు పెట్టుకొని భేదాలు కల్పించుకొని నీకు సాటైనటువంటి వారిని నీ పక్కకు లాక్కొని ఇంకొకరు వారి పక్కకు లాక్కొని సంఘం ఏంటనుకున్నారు? ఇది సంఘాన్ని చీలుస్తున్నావా? జాగ్రత్త. రేపటి దినాన ఏం జరుగుద్దో తెలుసా? నిన్ను చీల్చేస్తాడు. నేను ఆ మాట కూడా చూపిస్తాను. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరిస్తావేంటి? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేస్తావు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు. కీడు చేయవలనని నీ నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటం కల్పిస్తూ ఉంది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండలు చెబుతున్నావు. నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మనసు వారలారా, దీన్ని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేస్తా. జాగ్రత్త. దేవుని చేతిలో పడడం బహుభయంకరం. దేవుని చేతిలో పడడం భయంకరం అండి. భేదాలు కల్పిస్తున్నావా? భక్తి లేకుండానే భక్తి నటిస్తున్నావా? గమనించండి. ఈరోజు ఎన్ని అడ్డుగోడలో క్రైస్తత్వానికి ఎన్ని శాఖలు వచ్చేసినాయో. క్రీస్తు శరీరం ఒకటే, ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. కడగబడినా కానీ మనలో అనేక మంది మా కులం గొప్పది, మా గోత్రం గొప్పది, మాతో మీరు సాటి రారు, మేమంటే ఏమనుకుంటున్నావు? అయ్యా, నేను ఒక మాట చెప్పనా? ఇద్దరు దేవాలయానికి వచ్చారు. ఒకడేమో పరిసయుడు, గొప్పోడు. దేవా, నేను ఏంటనుకున్నావు? అట్లాంటి వాడిని ఇట్లాంటి వాడిని అది చేయలేదా ఇది చేయలేదా అని మాట్లాడారు. మీకు తెలుసు కదా. అయితే సుంకరి దూరాన్ని నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యం జాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపినైన నన్ను కరుణించంటే ఇతని కంటే అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడని దేవుని వాక్యంలో చూస్తాం. నీ కులం, నీ గోత్రం, నీ ధనం, నీ ఆధిక్యత పరలోకానికి పనికిరావు. క్రీస్తు యేసు పిల్లలు వాటిని సిలువయ్యారు. ఈ రోజున ఎంతమంది, ఎన్ని సంఘాలు, ఎక్కడ చూడు టౌన్లోనే సేవ సాగుతుంది. కొన్ని వేల వేల లక్షల గ్రామాలు అనేకం మూలుగుతున్నాయి. దేవుని వాక్యం అందక వాక్య ఆకలితో అలమటించిపోతున్న వారి దగ్గరికి ఎవరు వెళ్తారు? గమనించండి. ఒక సంఘంలో ఉంటాడు, ఇంకో సంఘం కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ ఒక టెంపుల్ అని పెడతాడు.
అది సంఘమా? ఆలోచించండి. కన్నాడా? బాప్తీసం ఇచ్చాడా అంటే లేదు. కాబట్టి ఈ మధ్య భారతదేశం ఈ సంఘాల ఒత్తిడిలో క్రైస్తవ సంఘం నలిగిపోతూ ఉంది. భక్తి పరులు నలిగిపోతున్నారు. భక్తి చేస్తున్న వారు హింస పొందుతున్నారు. కాబట్టి గమనించండి. ఏది ఏమైనా నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అపోల్లో వాడనని చెప్పకండి. మనందరం దేవుని పిల్లలం. వీళ్ళెవరూ మన కొరకు సిలువెక్కలా, వీళ్ళెవరూ ప్రాణం పెట్టలా, వీళ్ళెవరూ తిరిగి లేవలా. నా ప్రభు ఒక్కడే తిరిగి లేచి ఆరోహణుడై పరమునికి వెళ్ళి మనకు స్థలము సిద్ధపరిచి తిరిగి వస్తానన్న దేవుడండి. కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచించు. ఎవరితోనైనా విభేదిస్తున్నావా? మనసులోనైనా ఎదుటి వారిని చేదరించుకుంటున్నావా? అలా అయితే నీ భక్తి వ్యర్థమే. కనుక పౌలు ఎంత మాట అన్నాడో, ఈ శరీరంలో నేను ఉన్నాను, మేలు చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఒకవేళ ఈ మాట నీకు పనికొస్తే దాన్ని తీసుకొని నిన్ను నువ్వు సరి చేసుకొని దేవుని పని చేయడానికి ముందుకు రా. భేదాలను ప్రోత్సహించొద్దు. 1. 2, చాలామందికి బాప్తీసాన్ని గురించిన అవగాహన లేదు. బాప్తీసం అంటే ముంచటం అని అర్థం. బాప్తీసం అంటే ముంచటం అని అర్థం. ఎవరు ముంచబడతారు అంటే, ఈ లోకంగా ప్రతి పాపము నుండి నువ్వు చావాలి. యేసు ప్రభు చనిపోయారు, నీటిలో భూమిలో పాతిపెట్టబడ్డారు, తిరిగి లేచారు. నీవు లోకంగా చావాలి. నీ ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన శిలువ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి, లోకంగా ఇక నేను చచ్చిపోయాను, జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని అని నిజంగా అలా చనిపోయిన వ్యక్తిని నీటిలో ముంచుతారు. ముంచిన వ్యక్తి ప్రభు ఎలా పునరుద్ధారుడయ్యాడో అలా తిరిగి లేస్తాడు. పాత వ్యక్తి ఏమయ్యాడంటే నీటిలో పాతి పెట్టబడ్డాడు. నీటిలో పాతి పెట్టబడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు పాతి పెట్టబడితే గనక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఏముందంటే ఒక మాట, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఇలా అన్నారు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? పౌలు నామమున మీరు బాప్తీసం పొందితిరా? నా నామమున బాప్తీసం పొందితిరని ఎవడైనా చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇవ్వల. క్రిస్పుకును గాయకును తప్ప నేను ఎవరికి బాప్తీసం ఇవ్వల. ఆ తరువాత అంటాడు, స్తెఫను ఇంటి వారికి బాప్తీసం ఇచ్చానన్నాడు. వాళ్ళు క్రీస్తు రక్తములో కడగబడ్డారు గనుక, వారు నిజంగా లోకంగా చనిపోయారు గనుక బాప్తీసం. ఈ రోజుల్లో చాలామంది ప్రసంగం చేసినాక ఆల్టర్ కాల్ ఇస్తారు. ఎవరైనా మీలో ప్రభువుని అంగీకరించిన వారు, ఈరోజే అంగీకరించిన వారు
మీ చేతిని ఎత్తండి అని అంటే చాలామంది చెయ్యెత్తుతారు, అందులో పిల్లలు కూడా ఎత్తుతారు. పిల్లలు కూడా చెయ్యెత్తినప్పుడు వారిని వారించరు వీరు. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? ఆ గుంపును తీసుకెళ్ళి వీళ్ళు నీళ్ళలో ముంచుతారు. వాళ్ళు అనుకుంటారు పరలోకానికి టికెట్ దొరికింది, మాకు ఇంకేం పర్వాలా, మేము రక్షణ పొందినట్టే. ఈ రీతిగా ఎంతమంది. ఒకరోజు ఒక ఆవిడ సంఘానికి వచ్చింది. నువ్వు ఎక్కడి నుండి వచ్చావమ్మా అంటే, అయ్యా నేను పలానోళ్ళ దగ్గరకు వెళ్తాను, అక్కడ బాప్తీసం తీసుకున్నాను, వాళ్ళు ఒక చీర పెట్టారు, వాళ్ళు ఒక 500 ఇచ్చారయ్యా, మీరు కూడా బాప్తీసం ఇచ్చి 500 ఇస్తారేమో అని వచ్చానంటుంది. ఏమండి, ఏం అలవాటు చేశారు సేవకులు? ఏం అలవాటు చేశారు మనుషులకు? మీరు డబ్బులు ఇచ్చి సంఘంలో చేర్చుకుంటారా? బాప్తీసాలు ఇచ్చి డబ్బులు ఇస్తారా? రేపు పొద్దున వాళ్ళతో పాటు మీరు కూడా నరకంలో ఉంటారు. భయంకరమైన పరిస్థితులండి. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకమ్మా నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే, నేను రక్షించబడ్డానని మా పాస్టర్ గారు చెప్పారంటున్నారు. ఏ పాస్టర్ చెప్పాడు? మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, క్రీస్తు రక్తంలో గడగబడకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళి బాప్తీసం తీసుకొని ఎవరో చెప్పారంటావేంటి? దయతో జ్ఞాపకం చేసుకోండి బిడ్డలారా. నీళ్ళల్లో మునగడం కాదు రక్షణ అంటే, మెడలో సిలువేసుకోవడం కాదు రక్షణ అంటే. నేను ఈ మధ్య మా మధురానగర్ రైల్వే స్టేషన్లో ఒక అతను కూర్చొని ఉన్నాడు, షర్ట్ కూడా తీసుకొని ఇలా గాలికి కూర్చొని ఉన్నాడు. నేను అట్లా వాకింగ్ చేస్తూ అతన్ని చూశాను. మెడలో వెండి సిలువ వేలాడుతుంది, నోట్లో సిగరెట్ పెట్టుకొని కూర్చున్నాడు. నేను తిరిగి వస్తూ, బ్రదర్ మీ పేరు అన్నాను. నా పేరు బెంజమిన్ అన్నాడు. క్రైస్తవులా? అవునండి అని సిలువ చూపిస్తున్నాడు. ఆ సిలువకు విలువ లేదు కదా. ఏమండి, మెడలోనేమో సిలువ ఉంది, నోట్లో సిగరెట్ ఉంది. నువ్వెలా బెంజమిన్? నువ్వెలా భక్తుడివి? నువ్వెలా కుడి చేతి పుత్రుడివి? ఎలా ఆశీర్వదించబడతావు? అయ్యా అయ్యా అయ్యా, తప్పు. నీ బ్రతుకన్నా మార్చుకో, ఆ సిలువన్నా తీసేయి. దయతో నా మాటలు వింటావా? వింటానయ్యా. జాగ్రత్త. ఈ రాత్రి ఎందుకు నీ కొరకు యేసు ప్రభు సిలువేయబడ్డాడో గత దినాన చెప్పాను. ఈరోజు నువ్వు రక్షించబడ్డానని సంఘంలో ఉండి భేదాభిప్రాయాలు కలిగిస్తూ, అంతేకాకుండా మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకుంటున్నానని సంఘములో మోసం చేస్తున్నావు. అలా చేయడం మహాపాపం. కనుక నిజంగా రక్షించబడితే నువ్వు బాప్తీసం తీసుకోవడం మంచిదే. బాప్తీసాన్ని గురించిన అవగాహన లేదు చాలామందికి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఈ అవగాహన ఉంటేనే బాప్తీసం తీసుకోండి. ప్రభు త్వరగా వస్తున్నారండి. ప్రభు త్వరగా వస్తున్నారు. మీకు నమస్కారం చేస్తా. మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకోకండి. అలా చేశానని మోసం చేయకండి దేవుణ్ణి. క్రీస్తు మీ కొరకు చనిపోయింది ఇందుకేనండి. ప్రతి పాపం ఒప్పుకో, రక్షణ పొందు, అప్పుడు బాప్తీసం తీసుకో. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.